మిత్రులకి, మా పిఆర్ వంశీశేఖర్కి, ఈవీ మీడియాకి మనందరితో సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. పాపం ప్రతాప్, వీర ప్రతాప్ ఎలా మారాడు అనేది కథ. సో April 17th మీరు థియేటర్లో చూడొచ్చు ఈ సినిమాని. నేను ఈ ఆపర్చునిటీని జస్ట్ సినిమా గురించి చెప్పడానికి తీసుకుంటున్నాను. చాలా సందర్భాలు మళ్ళీ దొరుకుతాయి, అప్పుడు టీం గురించి అందరి గురించి మాట్లాడతాను. పాపం ప్రతాప్ అనే సినిమా ఏంటంటే, మనం తెలుగు ఇండస్ట్రీ కానీ తెలుగు ఫిల్మ్స్ కానీ స్కేల్ చేసుకుంటున్న ప్రాయంలో అది పాన్ ఇండియా కానీ లేకపోతే బిగ్గర్ స్కేల్ పెంచుకున్న ప్రాయంలో ఎక్కడో మనకి ఇష్టమైన సినిమాని మళ్ళీ చూడలేకపోతున్నాం, మళ్ళీ తీయలేకపోతున్నాం అనుకుంటున్నప్పుడు ఒక ఎస్వి కృష్ణారెడ్డి లాంటి సినిమా కానీ, ఒక ఈవీవి సినిమా లాంటి సినిమాలు కానీ, ఒక జంధ్యాల లాంటి సినిమాలు కానీ, సో ఇలాంటి సినిమాలు మనం చూసి మనం ఇష్టపడి ఈ స్టేజ్ మీదకి వచ్చి సినిమాలు తీయడం స్టార్ట్ చేసాం. మళ్ళీ మీ అందరికీ అలాంటి ఒక సినిమా, మీకు ఇష్టమైన సినిమా, మీకు నచ్చిన సినిమా మళ్ళీ ఒకసారి చూపించడానికి వస్తున్న సినిమా పాపం ప్రతాప్. సో పాపం ప్రతాప్ April 17 ఇన్ థియేటర్స్. సో టీజర్ ఎలా ఉందో సినిమా కూడా అంతే అలానే ఉంటుందండి, ఫన్ ప్లస్ ఎమోషన్ అంతే. సో పాపం ప్రతాప్ 17th ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. సూపర్ సాయి కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. మరొక బ్లాక్ బస్టర్ కోసం అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ మీకు అండ్ నితిన్ గారు, మిస్సింగ్ యూ హియర్ టుడే. అండ్ అఫ్ కోర్స్ మా పాపం ప్రతాప్, వీర ప్రతాప్ తిరువీర్ గారు ఇప్పుడు మాట్లాడతారు. మీడియా వారికి, ఇక్కడికి వచ్చిన గెస్ట్లకి, మీ అందరికి చాలా థ్యాంక్స్ అండి. రామోజీరావు గారి వీడియో ప్లే అవ్వగానే నాకు ఒకటి చెప్పాలనిపించింది. ఏంటంటే, నాకు సినిమాలు అనేవి తెలిసింది త్రూ ఈటీవీ. చిన్నప్పుడు 9:30కో 9కో సినిమాలు వేసేవాళ్ళు. ఆ సినిమాలు చూడడానికి పక్కింట్లో టీవీలో వాళ్ళు ఏం చెప్పినా, పని చెప్పినా వినేవాడిని. సో మొక్కజొన్నలు అలా, కొత్తిమీర కట్టలు కట్టాలి, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తేనే సినిమా చూడనిస్తారు. అలా టీవీలు చూడటం, రేపు వెళ్ళి స్కూల్లో వెళ్ళి దాని గురించి డిస్కస్ చేయడం, రాత్రి సినిమా చూసాము ఇలా ఉండింది అని. అలా నాకు సినిమాలు పరిచయం. అండ్ ఈరోజు ఈటీవీ విన్ కి నేను ఒకసారి సారీ కూడా చెప్పాలి. ఇక్కడే ఉన్నాడు అనురాగ్, ఇక్కడే ఉన్నాడు. వీరాంజనేయులు విహారయాత్ర తీసుకొచ్చినప్పుడు కొత్త ఓటీటీ ఏం చేస్తారో, ఎక్స్క్లూజివ్ ఓటీటీ అంటారు, ఎందుకు లేబరో థియేట్రికల్ ఫిల్మ్ చేద్దామని. అది చెప్పడానికి ఓన్లీ రీజన్ ఏంటంటే, నాకు తెలిసిన సినిమా నేను వచ్చినప్పుడు ఏంటంటే ఇలా స్క్రీన్ మీద సినిమా ఉంటేనే సినిమా అనుకునే మైండ్ సెట్ అప్పుడు. సో అలా నేను అనురాగ్తో అప్పుడు వీరాంజనేయులు చేయలేకపోయాను. ఈ రోజు నా లైనప్ చూసుకుంటూ ఉంటే, నా నెక్స్ట్ సినిమా ఈటీవీ విన్ నుంచి వస్తోంది, ధైర్యంగా ఉండొచ్చు. అండ్ ఆల్రెడీ వాళ్ళు ఏదైతే ఇమేజ్ క్రియేట్ చేశారో ఈటీవీ సినిమా, ఒకప్పుడు శ్రీమతి అనిత ప్రజెంట్స్ అని, సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అని ఒకటి బ్యానర్ లోగా పడగానే ఒక ఎక్స్పెక్టేషన్ ఉండేది. అలాగా ఈటీవీ విన్ ఎమర్జ్ అయింది. అండ్ హ్యాట్స్ ఆఫ్, ఇన్స్పైరింగ్ జర్నీ లాగా అనిపిస్తుంది షార్ట్ పీరియడ్ లోనే. అండ్ నరేష్, ఇక్కడ నేను కృషి ఎంటర్టైన్మెంట్ కి, ఈటీవీ విన్ కి థ్యాంక్స్ చెప్పాలి. ఏంటంటే, నరేష్ నాకు 2021లో ఈ కథ చెప్పాడు. ఒక దర్శకుడు ఒక కథను పట్టుకొని ఇంతకాలం తిరుగుతున్నాడు అంటే తను ఎంత నమ్ముంటాడు మీరు ఊహించుకోవచ్చు. సో నరేష్, ఈటీవీ విన్ వాళ్ళు ఓకే చేశారు అన్నప్పుడు నరేష్ కోసం ఈ సినిమా చేద్దాం అనిపించింది. ఎలా ఉన్నా ఎలా చేసినా కూడా అంత తిరిగాడు ఈ కథ పట్టుకుంటాను. సో రాకేష్ గారికి, రుద్రదేవ్ గారికి అండ్ ఈటీవీ విన్ గారికి థ్యాంక్ యూ. ఇంకా పాపం ప్రతాప్ విషయానికి వస్తే, ఫస్ట్ టైం సటిల్ యాక్టింగ్ నుంచి కొంత నరేష్ నన్ను ఛాలెంజ్ చేయించడం మొదలు పెట్టాడు వర్క్ షాప్ నుంచి. నాకు నువ్వు పాత సినిమాలలో కనబడకూడదు, కొంచెం రా కమర్షియల్ స్పేస్ కి రా, కొంచెం మారుద్దాం యాక్టింగ్ అని. సో కొంచెం నరేష్ ఏం చెప్పాడు అది వినుకుంటూ కొంచెం కష్టపడి చేశాను. అఫ్ కోర్స్ అవుట్పుట్ చూసాక చాలా నచ్చింది నాకు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఆన్ స్క్రీన్ ప్రతాప్ ని బుజ్జమ్మని చూడబోతున్నారు, ఆఫ్ స్క్రీన్ తిరువీర్ అనే ఆడియన్స్ నేను చూద్దాం అనుకుంటున్నాను. ప్రతాప్ కి తిరువీర్ కి కామన్ పాయింట్ ఏంటంటే, బుజ్జమ్మ ఎలా అయితే చిన్నప్పటి నుంచి ఇష్టపడి 3 రోజుల్లో ఎలా అయితే వెళ్ళిపోతుందో, ఆడియన్స్ సినిమాలు బాగున్నాయి అంటారు ఓటీటీలో చూస్తూ ఉండే. సో ఈసారి అది బ్రేక్ అవ్వాలని కోరుకుంటున్నాను. నా సినిమాలు థియేటర్లో కూడా డబ్బులు చేస్తాయి, తిరువీర్ సినిమాలు థియేటర్లో కలెక్షన్స్ వస్తాయని లాగా ఇది ప్రూవ్ చేస్తుంది అనుకుంటున్నాను. సో ఈసారి సినిమా రిలీజ్ అయ్యాక వచ్చే అప్రిసియేషన్ ఓటీటీ నుంచి కాకుండా థియేట్రికల్ గా నంబర్స్ తో పాటు అప్రిసియేషన్ వస్తుందని నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను పాపం ప్రతాప్ గురించి. అండ్ రాధాకృష్ణన్ సార్, కోటిలో 100 రూపాయలు రేడియో కొనుక్కొచ్చుకొని ఆనంద్ పాటలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూసేవాడిని. థ్యాంక్ యూ, మంచి సాంగ్స్ ఇచ్చారు. అండ్ మా డిపార్ట్మెంట్ మొత్తానికి, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఆర్ట్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్, బాగా కోఆపరేట్ చేశారు. April 17th మీకు
యాక్చువల్గా మీరు చూసిన టీజర్ ఏదైతే ఉందో ఇందులో మోర్ దెన్ ప్రతాప్ అండ్ బుజ్జమ్మ నేను ఎంజాయ్ చేసింది ప్రతాప్ అండ్ వాళ్ళ నాన్న. ఈ సినిమా చేస్తున్నప్పుడు చాలాసార్లు మా నాన్న గుర్తొచ్చాడు నాకు. మా నాన్న ఉంటే ఇలాగే సపోర్ట్ చేసేవాడేమో, ఇలాగే గద్దించేవాడేమో అని. మీరు ఎంత నవ్వుతారో అంత ఏడుస్తారు. ఈ సినిమా కంప్లీట్ మీ ఫ్యామిలీ మొత్తం కూర్చుని చిన్న పిల్లలతో సహా తీసుకెళ్లి చూసే సినిమా. ఎక్కడ అసభ్యకరంగా కానీ అభ్యంతరకరంగానే ఉండదు. ఏప్రిల్ 17 థియేటర్స్ కలుద్దాం. థ్యాంక్ యూ. సూపర్ తిరువీర్ గారు, వి డెఫినెట్లీ ట్రస్ట్ యూ అండ్ ఈసారి డెఫినెట్ గా అందరూ థియేటర్స్ కి వెళ్ళి ఈ సినిమాని ఎంజాయ్ చేయాలి అని కోరుకుంటూ, ఎస్ తిరువీర్ గారిని ఆఫ్ కోర్స్ డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్స్ ని వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, ప్రసాద్ బెహ్రా గారు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్, కేఎం రాధాకృష్ణ గారిని వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, మిగతా టీమ్ మెంబర్స్ టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్ అండ్ మా గెస్ట్ డైరెక్టర్స్ ఇద్దరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ Q&A సెషన్ లోకి వెళ్ళిపోదాము.